తీర్థ స్నానం గురించి సైన్స్ ఏమంటోంది తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. తీర్థాలలో స్నానం ఆచరించడం ద్వారా మనసు శరీరం రెండూ శుభ్రపడతాయి. తీర్థాలలో స్నానం చాలా పవిత్రమైనదని ఆధ్యాత్మికంగా మనం తెలుసుకున్నాం. కానీ శాస్త్రీయంగా కూడా పరిశీలించినట్లయితే తీర్థంలోని జలం స్వచ్ఛమైన ఖనిజాల ప్రవాహం కలిగి ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కలిగి ఉంటుంది. వీటి ద్వారా శరీరం ఆ యొక్క స్వచ్ఛమైన నీటిలో ఉన్న ఖనిజాలను స్వీకరించగలుగుతుంది. తద్వారా శరీరం శక్తివంతమవుతుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం అన్నది కోల్డ్ వాటర్ థెరపీగా మన సైన్స్ కూడా చెబుతుంది. తీర్థంలో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ సమతుల్యమవుతుంది, నాడీ వ్యవస్థ ప్రేరేపితమవుతుంది. సహజంగా శరీరంలో ఎప్పటి నుంచో ఉన్న అలసట తగ్గిపోతుంది. సాధారణంగా తీర్థ స్నానం అన్నది సూర్యోదయ సమయంలో చేస్తారు. అందువల్ల సూర్యకిరణాల శక్తి కూడా మన శరీరం గ్రహిస్తుంది. తద్వారా విటమిన్ డి కూడా మన శరీరానికి అందుతుంది. మన బాడీ క్లాక్ రీసెట్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇక తీర్థంలో స్నానం ఆచరించే సమయంలో ఆ నిశ్శబ్దం, మంత్రశక్తి, దైవిక ఆరాధన మనలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. ఇన్ని విశేష గుణాలు ఉన్నాయి కనుకనే ఆరోగ్యపరంగా కూడా సైన్స్ దీనిని అంగీకరిస్తోంది. ఇది తీర్థ స్నానానికి ఉన్న మహిమ. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.